ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే ప్రయాణికులందరికీ కూడా మరో శుభవార్త. ఇక నుండి రైల్వే ప్రయాణంలో కొత్త విధానం అయితే కనుక రైల్వే శాఖ తీసుకురాబోతోంది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే రైల్వే ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి ముఖ్యమైన ఒక విషయానికి సంబంధించి రైల్వే శాఖ అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కూడా ఎంపిక చేసేసింది, ఒక 80 రైళ్లను. అయితే కనుక ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది, అంటే ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనే విషయం పక్కన పెడితే రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం అయితే కనుక అందరూ స్వాగతించాల్సిన ఒక నిర్ణయం. సో ఇది ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి. వివరాలు చూసినట్టయితే కనుక రిజర్వేషన్ బోగీల్లోనే కాదు, జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి కూడా ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. అంటే ఒక మంచి న్యూస్, ఒక నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే ప్రయాణికులకు అనుకూలంగా సులభతర ప్రయాణాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు వారి కోసం కొత్త మార్పులు చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు జనరల్ బోగీలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. దీనిపై శనివారం నాడు ఢిల్లీలో రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్ అయితే ప్రకటించారు. ఆ సమాచారం చూస్తే ఇప్పటి వరకు కేవలం రిజర్వేషన్ చేసుకున్న లేదా స్లీపర్ క్లాసు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఇలాంటి ఫస్ట్ క్లాస్ ఏసీ వాళ్ళకి మాత్రమే సులభతర ఏర్పాట్లు చేయడం మాత్రమే కాదు, సాధారణ బోగీలో ప్రయాణించే వారికి కూడా రైల్వే శాఖ ఒక కొత్త ఫెసిలిటీ తీసుకురాబోతుంది. ఏంటి అంటే కనుక ఇకపై జనరల్ బోగీల్లో కూడా గంటకు ఒకసారి శుభ్రం చేయాలని నిర్ణయించింది. దీనికోసం కొత్త సంస్కరణలు చేపట్టింది. ప్రధానంగా జనరల్ బోగీలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిజాన్ని చూస్తే జనరల్ బోగీలో ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా అసలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొంటూ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ బోగీలో కూడా గంటకు ఒకసారి క్లీనింగ్ అయితే చేస్తారు. ప్రత్యేకంగా స్టాఫ్ను అయితే పెడుతున్నామని చెప్తున్నారు. ముందుగా 80 రైళ్లలో ఈ క్లీనింగ్ ప్రారంభించనున్నారు. ఒక ప్రొఫెషనల్ క్లీనింగ్ టీంని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్లీనింగ్ చేయనున్నారు. ప్రధానంగా వీరు జనరల్ బోగీని క్లీన్ చేసిన తర్వాత చేసి వదిలేయడం కదా, ఫోటోలను తీసి కంట్రోల్ రూమ్కి పంపించాల్సి ఉంటుంది. సర్లే అక్కడ ఎవరో కూర్చొని బాగానే ఉన్నాయిలే అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఏఐ సాఫ్ట్వేర్ ఫోటోలను విశ్లేషించి బోగీల పరిశుభ్రత, నాణ్యతపై రేటింగ్ ఇస్తుంది. సో ఏదోలా క్లీన్ చేస్తే కుదరదు. ఏఐ అనేది అయితే కనుక ఫోటోల్ని సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదా రేటింగ్ ఇస్తుంది. అందుకే క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రైళ్ళు, దిండు, దుప్పటి సరఫరా సర్వీసులు కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. ఇక ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఏసీ నిర్వహణ కూడా అక్కడక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికులకు మంచి అనుభవాన్ని అందిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు క్లీనింగ్ సేవలను జనరల్ బోగీలకు కూడా విస్తరించే అవకాశం ఉందంటున్నారు. ప్రతిరోజు ప్రయాణించే కొన్ని లక్షల మంది ప్రయాణికులకు సులభమైన రైల్వే ప్రయాణం అందించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అని చూస్తే సాధారణంగా స్లీపర్ ఏసీ కోచ్ల్లో ఆన్బోర్డ్ హౌస్ కీపింగ్ కొంత ప్రత్యేకంగా స్టాఫ్ ఉంచి క్లీన్ చేస్తూ ఉంటారు. వందే భారత్ లాంటిలో అంటే ఇంకా చాలా క్లియర్గా ఉంటాయి. కానీ జనరల్ బోగీలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సురక్షితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రయాణించేలా చూడడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం అంటున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన 80 రైళ్లలో వచ్చే ఫలితాలను బట్టి ఈ సేవలను దశల వారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎక్స్ప్రెస్ మెయిల్ రైళ్లకు కూడా విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది. సరే, తీసుకునే నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయమే. కానీ నిలబడడానికి కూడా ప్లేస్ లేనటువంటి జనరల్ బోగీల్లో మరి గంటకు ఒకసారి క్లీనింగ్ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది.